అసలు నాకు వెళ్ళటానికి అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఊరికే కౌరులు చెప్పుకుంటాం అంతే. 5 ప్రేమించాను. ప్రేమ వాళ్ళు పెళ్ళి రావడానికి కూడా కారణం వాళ్ళు కూడా 6th క్లాస్ 7th క్లాస్లోనే మ్యారేజ్ చేస్తారు. ప్రేమ అంటే మంచి ప్రేమ. నాకు 10th అయిన వెంటనే మ్యారేజ్ అయింది. కంపల్సరీ తల్లిదండ్రులు చూడాలి ఎవరైనా సరే. లేదు, ఊరికే కౌరులు చెప్పుకుంటాం అంతే. ఏది చదువుకునేటప్పుడు కౌరులు చెప్పు, అది అంతే తప్పితే వాళ్ళు కూడా 6th క్లాస్ 7th క్లాస్లోనే మ్యారేజ్ అప్పుడు. నాకు 10th అయిన వెంటనే మ్యారేజ్ అయింది. ఏం చెబుతాం మరి, ఇంకా ప్రేమలో లవ్లు అంటే ఏం తెలుస్తాయి అప్పుడు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చాలా ఫాస్ట్ అయిపోయారు అంటారా? ఇప్పుడు 30 years వస్తే కానీ ఇది లేదు. 25 ఇద్దరు కూడా మేజర్ అయిపోతున్నారు. మేజర్ అయ్యాక వాళ్ళ నిర్ణయాలు మేము అంగీకరించాలి. మాకు అప్పుడు అది ఏంటి తూర్పు పడమరా తెలీదు. ఏంటో తండ్రి పలానా అమ్మాయి ఉంది, మన చుట్టాల అమ్మాయి ఉంది, ఏదో చెప్తే దాని ప్రకారంగా ఓకే అని చేసుకునేవాళ్ళం. హ్యాపీగా ఉన్నాం. అది మరి ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే వాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు అని అంటారు కదా, ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అవి కట్టేస్తాం టీవీ. కట్టేస్తారు టీవీ చూడలేక ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నాకేం కనపట్టలేదు. అంటే వీళ్ళు ఒక రోజు హగ్ డే అని, ఒక రోజు కిస్ డే అని చెప్పి పెట్టుకుంటారు కదా. అయ్యే అటువంటి వచ్చినప్పుడు చూస్తాం. మాకు పాత సినిమాలు వస్తాయి కదా, అవి పెట్టుకుంటాం. ఏమైందంటే ఫ్లాష్ బ్యాక్. ఫాదరు సెటిల్ చేసిన తర్వాత నేను చూసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు మా ఫాదర్తో నాతోటి గొడవ పడ్డారు. నీకు మ్యారేజ్ సెట్ చేసిన ఇప్పుడు మనకు కుటుంబంలో లేదు కదా, మొత్తం పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళావు నువ్వు అమ్మాయిని చూడటానికి. అది మీరు చెప్తే మరి నేను చెప్పి ఉండేవాడిని. చిచ్చి, మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళకి ఏం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేదు. నాకు 10th అవగానే మీరు మ్యారేజ్ అంటే నాకేం తెలిసింది, నాకు చూసుకుని చేసుకోవాలని ఉంది కాబట్టి వెళ్ళాను అన్నాను. నా తల తీసేసినట్టు అయింది అని 2 నెలలు మాట్లాడలేదు. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. చూసినందుకు వెళ్ళినందుకే 2 నెలలు మరి ఆ రోజులు అలా ఉంది. ఇప్పుడు మా పిల్లలు వాళ్ళు ఇష్టం అయితే ఓకే అన్నాం. మీకు ఎన్ని సంవత్సరాలు? 97. ఇంకో 3 సంవత్సరాలు అయితే సెంచరీకి దగ్గరగా ఉన్నారు. కట్నం ఎంత మీరు ఇచ్చారా, కట్నం తీసుకున్నారా? కట్నం లేదు, ఇచ్చుకుంటా పుచ్చుకుంటాం లేదు. అబద్ధం అంటున్నారండి. ఆయన అబద్ధం అంటే అనవచ్చు. అంటే మీరు లవ్ మ్యారేజా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మామూలు మ్యారేజ్, లవ్ మ్యారేజ్ ఏం కాదు. మీరు ఎవరన్నా ప్రేమించారా? 5 ప్రేమించాను. మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. 5గురినా? అయితే లవ్ మ్యారేజ్ 5గురిని ప్రేమించి ఎవరిని పెళ్లి చేసుకున్నారు? కట్నం గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. అలా మీరు గట్టిగా తీసుకున్నారా కట్నం? కట్నం మాకు ఏం లేదమ్మా, కట్నం నాక. పోన్లేండి. అయితే ఇప్పుడు మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే మంచి ప్రేమ నా దృష్టి. అసలుడే గాని మహానుభావుడు. ఇప్పుడు మీ వయసులో, మీరు వయసులో ఉన్నప్పుడు ఎవరినైనా ప్రేమించారా? లేదు. ఎవరిని ప్రేమించలేదా? ఎందుకని? ఎవరు నచ్చలేదండి మీకు? నాకు నచ్చడానికి, నాకు వెళ్ళటానికి ఇష్టం లేదు. ఏంటి సార్ అది? మీకు అమ్మాయిలు ఎవరు నచ్చలేదు ఆ టైంలో? అసలు నాకు వెళ్ళటానికి అమ్మాయి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టం లేదు. అందరూ నవ్వుతున్నారని మీరు అబద్ధం చెప్తున్నారా? అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదమ్మా నాకు. సరే చెప్పను బ్రదర్. ఇప్పుడు ఉన్న పిల్లల్లో ప్రేమ పెళ్ళిళ్ళు అవన్నీ చేసుకుంటున్నారు కదా, వాళ్ళని చూస్తే మీ అభిప్రాయం ఏంటండి? అభిప్రాయం షడ్డని నాకు. అదే మంచి కాదు. చెప్తే వించావుడు. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని విడిపోతూ ఉంటున్నారు కదా, షడ్డే. వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు? ఏమవ్వాలి మాకు, ఏమవ్వాలి ఏం తెలుస్తుంది మాకు? మన చెప్తాలు వింటారండి ఇవ్వటానికి. ఇంటెలిజెంట్ ఫెలో. కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువైపోయినాయి కదా, మీ కాలంలో ఎలా ఉండేది? అసలు ప్రేమ అంటే ఏంటి మీ దృష్టిలో? మా కాలంలో ప్రేమ వివాహాలు ఏం లేవమ్మా. ఇప్పుడు ఏంటంటే ప్రేమ వివాహాలు పెళ్ళి రావడానికి కూడా కారణం ఆడపిల్లల తల్లులే ప్రత్యేకించి. నాకు అర్థం కాలేదు సార్. ఆడపిల్లల తల్లి కరెక్ట్గా ఉంటే ఏది ఫెయిల్యూర్ అవ్వదు. పెళ్ళిళ్ళని విడాకులు అవ్వడానికి మెయిన్ కారణం తల్లులే. పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులు కూతురింటికి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. అసలు 100%, 100కి 200% వాళ్ళ వల్లే పోతుంది ఫెయిల్యూర్స్ అన్నీ కూడా.
అసలు మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే మామూలు దృష్టిలో ప్రేమ అంటే ఏమన్నా తల్లిదండ్రులు ఉన్నప్పుడు కంపల్సరీ తల్లిదండ్రులు చూడాలి. అలా కాదు నాకు ఎవరు ఉండకూడదు అనుకుంటే జీవితంతో ఏకాకిందే ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, తల్లిదండ్రులు ఉండకూడదు అంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే ఎక్కడి నుంచి వస్తాం మనం? ఆ తల్లిదండ్రులు లేకపోతే మనమే లేము కదా. దాని గురించి కంపల్సరీ తల్లిదండ్రులు చూడాలి ఎవరైనా సరే. వృద్ధాప్యంలో రేపు పొద్దున్న మన బతుకని అంతే కదా. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్లో ఉండు, ట్రై చేస్తాను.